చీకటి పడుతున్న వేళ వరుణ్ పార్కులో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని మనసు భారంగా ఉంది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను వదిలి వెళ్ళిపోవడంతో అతని ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. చుట్టూ ఉన్న వెలుగులు అతనికి చీకటిగా కనిపిస్తున్నాయి. గడిచిన జ్ఞాపకాలు వరుణ్ కళ్లముందు కదులుతున్నాయి. ఆ నవ్వులు, ఆ మాటలు అన్నీ ఇప్పుడు కేవలం గాయాలుగా మిగిలాయి. ప్రేమ ఇంత బాధాకరంగా ఎందుకు ఉంటుంది అని అతను తనలో తాను ప్రశ్నించుకున్నాడు. కన్నీళ్లు అతని కళ్లలో సుడులు తిరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి రాఘవులు అనే వృద్ధుడు వచ్చాడు. అతను వరుణ్ పక్కనే కూర్చుని ప్రశాంతంగా ఆకాశం వైపు చూడసాగాడు. వరుణ్ బాధను గమనించిన రాఘవులు, నాయనా, ఆకాశం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మన జీవితం కూడా అంతే అని మెల్లగా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక ధూమకేతువు మెరుస్తూ వెళ్ళింది. అది చూడటానికి ఎంతో అందంగా, అద్భుతంగా ఉంది. రాఘవులు ఆకాశం వైపు చేయి చూపిస్తూ, చూడు వరుణ్, అది ధూమకేతువు, అది క్షణికమైన మెరుపు మాత్రమే అన్నాడు. వరుణ్ ఆ మెరుపును ఆశ్చర్యంగా చూశాడు. రాఘవులు కొనసాగిస్తూ, జీవితంలో కొన్ని ప్రేమలు ఈ ధూమకేతువులాంటివే. అవి మన జీవితంలోకి హఠాత్తుగా వస్తాయి, ఎంతో వెలుగునిస్తాయి. కాని అవి మనతో ఉండటానికి రావు, కేవలం మనకు ఏదో ఒకటి నేర్పించడానికి మాత్రమే వస్తాయి అని వివరించాడు. వరుణ్ మౌనంగా వింటున్నాడు. రాఘవులు ఇప్పుడు ఆకాశంలోని ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ, కాని అక్కడ చూడు, అది నక్షత్రం. అది ధూమకేతువులా మెరిసి మాయమవ్వదు. అది స్థిరంగా ఉంటుంది, మనకు దారి చూపిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక నక్షత్రంలాంటి తోడు దొరుకుతుంది అన్నాడు. రాఘవులు మాటలు వరుణ్ గుండెకు తగిలాయి. అంటే నా ప్రేమ కేవలం ఒక ధూమకేతువా అని అడిగాడు. రాఘవులు నవ్వి, అవును, అది నిన్ను మార్చడానికి వచ్చింది. నీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది అసలైన నక్షత్రాన్ని గుర్తించేలా నిన్ను సిద్ధం చేయడానికి వచ్చింది అని బదులిచ్చాడు. కొన్ని నెలలు గడిచాయి. వరుణ్ ఇప్పుడు పాత బాధల నుండి బయటపడ్డాడు. తన కెరీర్ మీద, తన మీద తనకు నమ్మకం పెరిగింది. అతను ఒక లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు లైబ్రరీలో వరుణ్ ఒక పుస్తకం కోసం వెతుకుతుండగా తారా అనే అమ్మాయి అతనికి ఎదురైంది. ఇద్దరూ ఒకే పుస్తకాన్ని ఒకేసారి పట్టుకున్నారు. వారి కళ్ళు కలిశాయి. ఆ క్షణంలో వరుణ్కు తన మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. కాలక్రమేణా వరుణ్ మరియు తార మంచి స్నేహితులయ్యారు. తార వరుణ్కు ప్రతి విషయంలో అండగా నిలిచింది. ఒక రాత్రి వారు నడుచుకుంటూ వెళ్తుంటే వరుణ్ ఆకాశం వైపు చూశాడు. అతనికి రాఘవులు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తను చివరకు తన నక్షత్రాన్ని కనుగొన్నాడని అతనికి అర్థమైంది.